వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గేమింగ్ విత్ బిఎస్కే. ఈరోజు మనం ఆడబోతున్న గేమ్ రియల్ రేసింగ్ 3. ఈ గేమ్ అయితే ప్రతి కార్ ఫ్యాన్ కానీ రేసింగ్ ఫ్యాన్ అయితే గ్యారంటీగా ఆడాలి. ఎందుకంటే ఈ గ్రాఫిక్స్ కానీ సర్క్యూట్ డిజైన్ కానీ లేకపోతే కార్ డిజైన్ కానీ యాజ్ ఇట్ ఈజ్ ఒరిజినల్లా ఉంటుంది. ఇది మొబైల్ గేమ్ కానీ పీసీ లెవెల్ గ్రాఫిక్స్ అయితే ఉంటాయి కాబట్టి ప్రతి కార్ ఫ్యాన్ కానీ అయితే ఆడాలి. ముందుగా మనం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి గైస్. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే మన వీడియోని మీ అయితే మిస్ అవ్వకూడదు. ఎందుకంటే నెక్స్ట్ కూడా చాలా ఆసమ్ వీడియోస్ అయితే పెడతాను గైస్. మిస్ అయితే అవ్వకండి. గేమ్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి గైస్. ఓకే గైస్, స్టార్ట్ అయితే అవుతుంది. స్టార్ట్ అవ్వు. ఓకే, చాలా కార్స్ అయితే ఉన్నాయి. సూపర్. ఓకే, స్టార్ట్ అయిపోయింది. ఓకే, స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ గైస్ వ్యూస్ అయితే బోల్డ్ ఉన్నాయి. ఫస్ట్ పర్సన్ వ్యూ అయితే సూపర్ ఉంది. కానీ నా ఫస్ట్ పర్సన్లో అయితే ఎక్స్పీరియన్స్ లేదు. ఎందుకంటే నేను ఇప్పుడే కదా గేమ్ ఆడుతుంది కాబట్టి ఫస్ట్ పర్సన్ అంటే వద్దు. మేము మన బ్యాక్ క్యామ్ నుంచి అయితే ఆడదాం. ఓకే, ఓవర్టేక్ అంతే 16 అయితే వస్తాం గైస్. ఇలాగ ఫస్ట్ కానీ రావాలి గైస్. మనం ఫస్ట్ మ్యాచ్లో ఫస్ట్ వస్తే ఓపీ ఉంటుంది. ఆ ఫీలే వేరే లెవెల్ ఉంటుంది. కానీ అయితే నేను రేసింగ్ అయితే చూస్తాను కాబట్టి ఇలాగ మనం ఇప్పుడు ట్రాక్ అయితే క్రాస్ చేసేస్తున్నాం. కానీ అలా క్రాస్ చేయకూడదు. క్రాస్ చేస్తే ఆ టీం పెనాల్టీలా పడుతుంది. చూస్తున్నాం ఇప్పుడు మనం అయితే క్రాస్ చేసాం కానీ క్రాస్ చేయకూడదు. నెక్స్ట్ మ్యాచ్ నుంచి అయితే మనం క్రాస్ చేయకుండా ఆడడానికి ట్రై చేద్దాం గైస్. ఓకే, నైస్ మంచి డ్రాఫ్ట్ అయితే వేసాం. వెనకాల నుంచి వచ్చేద్దామని ప్లాన్ వేసేస్తున్నాడు. ఓకే పెద్ద ప్లానింగ్. వేసేద్దామని నేను అలా తిప్పగానే అలా వేసేద్దామని. పెద్ద ప్లానింగ్ వేస్తున్నారు వెనకాల నుంచి. దా చూసుకుందా. నేను వెళ్ళా నిన్ను వెళ్ళనియా అంతే. నేను వెళ్తా కానీ నిన్ను వెళ్ళనియా, నన్ను దాటనియా నిన్ను. ఓకే బాగానే తిప్పుతున్నాడు. బాగానే గుద్దిసాడు మళ్ళీ. ఓ మై గాడ్. అమ్మా, కంట్రోల్ అయింది కదా. కంట్రోల్ అయింది. ఓకే హోల్డ్ ఆన్. అలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ టర్నింగ్. నేను వెనకాల అలా చూస్తా వెళ్తున్నాను, అలా ఫట్మని వచ్చింది ఆ టర్నింగ్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. జుమ్ అని వచ్చింది ఆ టర్నింగ్. ఓకే నైస్. ఫస్ట్ వన్ క్రాస్ చేస్తాం. అదే ఫస్ట్ కదా కానీ ఫిఫ్త్ వన్ క్రాస్ చేయాలి గైస్. ఫిఫ్త్ అయినా దాటితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ మళ్ళీ ఫిఫ్త్ అని కూడా దాటిపోతే అంతేముంటుంది గైస్. చెప్పాను కదా స్టార్టింగ్లో ఇందులో బోల్డ్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియో అయితే గ్యారెంటీగా అయితే ఫార్ములా 1 కానీ ఫార్ములా E కానీ ట్రై చేద్దాం గైస్. రెండిట్లో ఏదో ట్రై చేద్దాం. ఓకే టర్నింగ్ అయితే వచ్చింది. ఓకే, ఫార్ములా 1 కానీ ఫార్ములా E కానీ నెక్స్ట్ వీడియోని ట్రై చేద్దాం. ఓకే, వెనకాల అయితే ఎవరు లేరు. ఓకే ఫైన్. ఫార్ములా 1 కానీ ఫార్ములా E కానీ గ్యారెంటీగా చూస్తున్నారు కదా. ఇదే గ్రాఫిక్స్ రేంజ్ ఉందంటే కొత్త మ్యాప్, కొత్త కార్, కొత్త ట్రాక్, మొత్తం అంతా మారిపోద్ది. నెక్స్ట్ నేను పోస్ట్ చేసే వీడియోకి నెక్స్ట్ వీడియో కూడా ఎక్కువ టైం అయితే తీసుకోండి. బిఏనే పోస్ట్ చేస్తాను. ఓకే టర్న్ డ్రాఫ్ట్. ఓకే దాటుతానా ఫిఫ్త్ అన్న సారీ ఫోర్త్ అని. మళ్ళీ ఫస్ట్ పర్సన్ వ్యూ అయితే వచ్చింది. ఎందుకంటే కంట్రోలింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంది అందుకు. కానీ చెప్పాలంటే కార్ బాగా హ్యాండిల్ అవుతుంది. మంచిగా టర్న్ అవుతుంది కార్ అయితే టర్నింగ్స్లో కానీ. ఓకే, బాగా స్కిడ్ అవ్వట్లే. అంత ఎక్కువైన డ్రాఫ్ట్ అయితే తీసుకోవట్లే కారు. ఓకే గుడ్. ఇలాగే ఆడాలి. ఓకే మంచి అయితే వెళ్తుంది. 148 mph. ఓకే, పెరుగు అలా పెరుగుకుంటూ పోవాలా. టర్నింగ్ వచ్చింది. ఓకే, నీట్ తిప్పాం. ఇప్పుడు ఇలా ట్రాక్ బయటికి వెళ్ళిపోతే ఏముందంటే స్పీడ్ తగ్గిపోతుంది. కాబట్టి మ్యాక్సిమం ట్రాక్ లోపలే ఉండాలి. నెక్స్ట్ వీడియో ట్రై చేద్దాం. ప్రాక్టీస్ చేస్తాను కదా ఎలాగైనా. నెక్స్ట్ వీడియో అయితే గ్యారెంటీగా ఫస్ట్ రావడానికి ట్రై చేస్తాను నేను. ఈ మ్యాచ్ అనే కాదు, ఫార్ములా E కానీ ఫార్ములా 1 కానీ ఆడతాం కదా, అదైతే ఫస్ట్ రావడానికి అయితే ట్రై చేద్దాం. ఓకే నో ప్రాబ్లం. ఫిఫ్త్తో అయితే సరిపెట్టుకున్నాం కదా ఈ మ్యాచ్కి అయితే. నెక్స్ట్ మ్యాచ్లో గ్యారెంటీ ఫస్ట్ అయితే వద్దాం. ఓకే నో ప్రాబ్లం. ఓ మై గాడ్. ఇలా వెళ్ళడం వల్ల చెప్పాను కదా స్కిడ్ ఇలా ట్రాక్ నుంచి బయటికి వెళ్ళిపోవడం వల్ల స్పీడ్ తగ్గిపోతుంది. ఈ ఉన్న పొజిషన్ అయితే పోకుండా ఉంటే చాలు. కొత్తగా ఇంకా 4th ఎంటర్ అయ్యే సీన్ లేదు మనకి. ఇంకా
నెక్స్ట్ మ్యాచ్ అయితే గ్యారంటీ ఫస్ట్ అయితే రావడానికి ట్రై చేస్తాను గైస్. గ్యారంటీ ఫస్ట్ రావడానికి ట్రై చేస్తా. ఓకే ఓకే గైస్, ఓకే. టర్న్ అయితే లేదు, మంచి స్పీడ్ అయితే వెళ్తున్నాం అని అనుకుంటున్నాను నేను. కానీ ఫస్ట్ పర్సన్ హోల్డ్ ఆన్. టర్న్ అయితే వచ్చింది. ఐ థింక్ రేస్ అయితే అయిపోతుంది. అయిపోయింది గైస్, అయిపోయింది. రేస్ కంప్లీటెడ్. ఈ రేస్లో అయితే 5th పొజిషన్ అయితే ఫిఫ్త్ పొజిషన్ అయితే ఉంచుకుందాం. నెక్స్ట్ రేస్లో అయితే గ్యారంటీ ఫస్ట్ వచ్చేద్దాం. అసలు మర్చిపోకండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ లైక్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి గైస్. నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తా. టాటా బాయ్ బాయ్, సైనింగ్ యూ ఆఫ్.